రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమ ప్రపంచంలో నేడు అతి ఎక్కువగా ఉపయోగించబడే పదము, లేక దురుపయోగించే పదమని కూడా చెప్పవచ్చు. అయితే ఈ మానవ ప్రేమలు ఏవి దేవుని ప్రేమతో పోల్చబడలేవు. అన్ని మానవ ప్రేమలు కొన్ని రకాల స్వార్థపూరిత ఉద్దేశాలతోనే నిండి ఉంటాయి కనుక వాటిని నమ్మకు. దయచేసి ఈ పాపపు ప్రేమ వ్యవహారాల జోలికి సాధ్యమైనంత దూరంగా ఉండండి. తల్లిదండ్రులను ఏడిపించకండి. నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన దేవుడు ఉన్నాడు. నీకోసం ఆయన తన ప్రాణాన్ని సిలువలో బలిగా అర్పించాడు. అదే నిజమైన ప్రేమ, నిన్ను ఎడబాయని ప్రేమ. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే దేవుడు ఏనాడు కూడా నిన్ను మోసం చేయడు. అది విశ్వసించు. ఆ నిజమైన ప్రేమను పొందుకో. నీ జీవితాన్ని ఆ ప్రేమకు అప్పగించుకో. అప్పుడే నీవు ప్రశాంతంగా జీవించదు. నీ జీవిత యాత్రలో నమ్మించేవారు, మోసగించేవారు, ప్రేమిస్తాను అని ప్రేమను పణంగా పెట్టేవారు ఎదురవుతూ ఉంటారు. అందరినీ నమ్మక నిన్ను నిజంగా ప్రాణంగా ప్రేమించి యేసయ్యను నమ్ముకొని ముందుకు సాగు. నీ జీవితం ఎంతో దీవెనకరంగా ఉంటుంది. ప్రేమ చూపించడానికి దేవుడే మొదటి అడుగు వేసెను. ఆయన మనలో ఏదో విలువైనది చూసి కాదు, మనం మన పాపాలలో చనిపోయి ఉద్దేశపూర్వకంగా ఆయన నుండి దూరంగా పారిపోతున్నప్పుడు ఆయనే మన కొరకు వచ్చాడు. ప్రజలు చాలా అరుదుగా ఒక మంచి వ్యక్తి కోసం తెగిస్తారు లేదా త్యాగం చేస్తారు. ఇది సహజంగా మనము చుట్టుపక్కల చూస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏ అర్హత లేని, ప్రతిఫలంగా ఏమి ఇవ్వలేని వారికి అన్నీ ఇచ్చాడు. ఆయనే మనము ఉన్న చోటికి వచ్చి మనల్ని ఉన్నపాటున స్వీకరించిన దేవుడు. ఆయనే ప్రేమను మనకు చూపించిన దేవుడు. నీ ఉన్న స్థితిలోనే అంగీకరించిన దేవుడు ఆయన మాత్రమే. నేను అదే దౌర్భాగ్య స్థితిలో ఎప్పటికి కూడా వదిలిపెట్టని దేవుడు. అదే నిజమైన ప్రేమ. నీ జీవితాన్ని దేవుడు అప్పగించుకో. దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చిపోతున్నాడు. దేవుని గొప్ప త్యాగం వలన మనము జీవిస్తున్నాము. ఆయన ప్రేమను విశ్వసిస్తే నరకపు శిక్ష తప్పింపబడతాం, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఒకవేళ దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేసి పాపములోనే కొనసాగితే ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకొందుము? ఆలోచించు. ఈ గొప్ప దేవుని, ఈ గొప్ప అవకాశాన్ని విడిచిపెట్టకు. యేసుక్రీస్తు ప్రాణాలకు తెగించి తనను తాను సిలువ మీద అప్పగించుకున్నాడు. కారణం నిన్ను నన్ను ప్రేమించడమే. ప్రేమించే వ్యక్తి ఎవరినైతే ప్రేమిస్తారో వారి కోసం ప్రాణం పెడతారు. అదే దేవాది దేవుడు చేసింది కూడా. కావున తన ప్రజలు నశించిపోకూడదు, తన కోసము తనను తాను సిలువలో అప్పగించుకున్నాడు. అదే ప్రేమ, అదే నిజమైన ప్రేమ. ప్రేమించే దేవుడు నీకున్నాడు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.